ఈరోజు చాలా సంతోషం ఏంటంటే అలాగే అందరికీ నమస్కారం. విచ్చేసిన రైతు సోదరులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషదాయకమైన కార్యక్రమం. అనేక మంది అనేక రకాలుగా అపోహలు సృష్టిస్తున్న అప్రతిహాతంగా కొనసాగుతున్న పరిపాలనని ఈరోజు ఇక్కడ నాంది ప్రస్తావన జరిగింది. ఈ నాంది ప్రస్తావన సచివాలయంతో, సెక్రటేరియట్, అసెంబ్లీతోటి, కౌన్సిల్ తోటి జరుగుతూ ఉంది. ఎక్కువ మందికి ఒక అపోహ ఉందేమంటే ఇది తాత్కాలికం సచివాలయం అంటున్నారు. కానీ తాత్కాలికం అనేది భవనాలు కాదు, ఇది శాశ్వతమైన పరిపాలన ఇక్కడ నుంచి కొనసాగుతుంది. తర్వాత ముఖ్యంగా థీమ్తో ఇక్కడ రాజధాని నిర్మాణం జరుగుతోంది. అందులోకి ఈ భవనాలు మారుతాయి, పరిపాలన అక్కడికి మారుతుంది కనుక. కాబట్టి అలాంటి అపోహలందరూ వీడాలని, ఈ పరిపాలన అమరావతిలో, నూతన అమరావతిలో దిగ్విజయంగా జరుగుతుంది. అమరావతికి ఒక చరిత్ర ఉంది. ఒక చారిత్రాత్మక నగరానికి ఆనాడు మరి హంపి విజయనగరంలో హరిహర బుక్కరాయలు ఏ రకంగా అయితే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారో, అలాగే ఈనాడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడ పరిపాలన ప్రారంభిస్తూ ఉన్నారు. జీవితంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక నారా చంద్రబాబు నాయుడు గారు చారిత్రక పురుషుడే కాకుండా పుణ్య పురుషుడని చెప్పాలి. ఒక రాజధానిని స్థాపించడానికి, ఇక్కడ స్థాపించి పరిపాలన సాగించడానికి అసలు ఎవరికి అవకాశం రాదు. అలాంటి అవకాశం ఒక్క మన ముఖ్యమంత్రి గారికే వచ్చింది. ఆయన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండటం చేతనే ఈ కార్యక్రమం ఆయనతో జరిపించబడుతుందని నేను ప్రత్యేకంగా భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ జరగబోయే పరిపాలన సుభిక్షంగా ఉంటుందని, ఈ ఆంధ్ర ఖ్యాతి, తెలుగువాడి ఖ్యాతి నలుదిశలా ప్రపంచవ్యాప్తంగా సాగాలని, ప్రత్యేకంగా ఈ ప్రాంతం అంతా కూడా వైభవపేతంగా ప్రపంచ స్థాయిలో ఎదగాలని నేను ప్రత్యేకంగా ఈ స్థానిక శాసనసభ్యుడిగా నాకు అవకాశం రావటం అనేది నా పూర్వజన్మ సుకృతం, నా తల్లిదండ్రులు, నా పూర్వీకులు చేసిన పుణ్యంగా భావిస్తూ మరి ఈ అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భవ అమరావతి, విజయీ భవ. నమస్కారం. థ్యాంక్ యూ శ్రావణ్. ఇప్పుడు గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ మార్చులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు యొక్క భూమి పూజ కార్యక్రమానికి మన ప్రీతం ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు తొలి సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, అందరికీ నమస్కారాలు. రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున సోదర సోదరీమణులు, గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ముఖ్య అతిథులు, అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. ఈరోజు రైతు సోదరులు ఒక పండుగ దినం ఈనాడు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు భవన నిర్మాణాలు ప్రారంభమవుతాయనేటువంటి ఎదురు చూసినటువంటి రోజు ఈనాడు మన ప్రీతం ముఖ్యమంత్రి గారి యొక్క అమృత హస్తాలతోటి భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకొని రేపటి నుంచి రోజు రోజుకి కూడా 6 లక్షల ఈ యొక్క స్క్వేర్ ఫీట్ భవనాల్ని 6 నెలలు జూన్ లోపలే పూర్తి చేసి పరిపాలనా సౌలభ్యం కోసం 5 కోట్ల మందికి ఇక్కడ నుంచే మరి అన్ని కార్యకలాపాలు జరిగేటువంటి విధంగా ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. కనుక రైతులు చేసినటువంటి త్యాగాలు ఈనాడు తుళ్లూరు కావచ్చు, 29 గ్రామాలు కావచ్చు, అన్నీ కూడా ప్రపంచ చిత్రపటంలో ఉండేటువంటి విధంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కష్టం గాని, కృషి గాని ఇది ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది. చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖించబడేటువంటి రాజధాని, ప్రజలు మెచ్చుకునేటువంటి ప్రజా రాజధానిని నిర్మించబోతా ఉన్నారు. ఆ యొక్క అవకాశం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి రావటం అనేటువంటిది ఒక అదృష్టంగా మనం అందరం భావించాలి. రైతులు కన్న కలలు నెరవేర్చేటువంటి రోజులు అతి త్వరలో ఉన్నాయని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశ శ్వాస ఈ యొక్క రైతుల ప్రయోజనాలు కాపాడాలి,
రైతులకు ఇక్కడ వాల్యూ ఎడిషన్ రావాలి, రైతులకు ధరలు పెరగాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి, వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు రావాలి అని నిరంతరం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అదే ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి రైతులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. మన రాజధాని కట్టుకోవటమే కాదు, రాజధాని పనిచేయడానికి కావాల్సిన ఉద్యోగస్తులందరూ కూడా మరి దీనిలో భాగస్తులుగా ఉన్నారు. మరి ఈ భవన నిర్మాణ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి వచ్చేసిన ఏపీ ఎన్జిఓస్ ప్రెసిడెంట్ని వారు ఒకసారి సెక్రటరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి వారి ప్రతినిధి మాట్లాడతారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున ఈ తాత్కాలిక నిర్మాణం అనేది చేపట్టినప్పటికీ 2018 డిసెంబర్ లోపల కనీవిని ఎరుగని రీతిలో భారతదేశంలోని 28వ జిల్లాల్లో కూడా రాష్ట్రాల్లో కూడా లేనటువంటి సచివాలయ నిర్మాణానికి నమూనా చేయటం జరిగింది ఆల్రెడీ. దానికి కూడా ప్లాన్ అప్రూవల్ కూడా ఇవ్వటం జరిగింది. రాబోయే ఏదైతే ఇప్పుడు స్టార్ట్ చేసి రేపు డిసెంబర్ లోపల జూన్ లోపల కంప్లీట్ చేసే విధంగా, అదేవిధంగా రెగ్యులర్ సెక్రటరియట్ కూడా 2018 డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి నారాయణ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా అన్ని కూడా అనుకున్న విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఈ భవన నిర్మాణాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే రేపు రాబోయే 2 సంవత్సరాల్లో ఈ ప్రాంతం అంతా కూడా నవనిర్మాణంతో ఎంతో ఉత్సాహంగా ముందుకు పోతుందని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏపీ ఎన్జిఓస్ నుంచి మురళీకృష్ణ గారిని వారి విషయం చెప్పాల్సిన కోరుతున్నాను. విద్యాసాగర్. అందరికీ నమస్కారం. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన అలాగే రాష్ట్రంలో ఉన్న 9 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల పక్షాన ఇవాళ రాజధానిలోని అతి కీలకమైన ప్రక్రియ అయిన రాజధాని నిర్మాణం, తదుపరి రాజధానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఈ 13 జిల్లాల ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో టోటల్గా ఈ 5 కోట్ల చిల్లర ప్రజలు కోరుకునే పరిపాలనా వ్యవస్థను ఇక్కడికి తీసుకురావడానికి కీలక ఘట్టమైన ఈ శంకుస్థాపనకి ఉద్యోగులందరి పక్షాన ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యోగస్తులందరూ కూడా ప్రజల కోరిక మీద ఏ ఇబ్బందులు ఉన్నా కూడా పక్కన పెట్టి అతి త్వరగా జూన్లోనే ఈ షిఫ్టింగ్కి సంబంధించి తరలి వచ్చి సేవలు అందిస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సాగర్. ఇప్పుడు మనతో ఉన్న రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొప్పరాజు వెంకటేశ్వర గారిని మాట్లాడాల్సిన కోరుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, వేదిక ఉన్నటువంటి అందరికి పెద్దలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ పక్షాన నాకు నమస్కారం తెలియజేసుకుంటూ, చాలా సంతోషం సార్. ఒక ఘట్టం అంటే ఇక్కడ ఏదైతే కలగన్నటువంటి రాజధానిని ఈ ప్రాంతానికి మరి వచ్చి ఈరోజు ఈ సచివాలయానికి మరియు హెచ్ఓడీల కార్యాలయానికి కూడా మరి శంకుస్థాపన కార్యక్రమాలు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క పండగ కోసమే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం సార్. దాదాపుగా మేము కూడా మా రాష్ట్ర రాజధానికి వచ్చి ఎంత త్వరగా సేవ చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం. మరి దాదాపుగా ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమానికి త్వరగా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయించేసి చీఫ్ సెక్రటరీ గారితో మా యొక్క ఉద్యోగ సంఘాల మీద పెడితే మేమే ఉద్యోగులందరూ కూడా ఈ నెలాఖరులోపు తీసుకొని అందరిని కూడా మా మీద బాధ్యత తీసుకొని మేము ఉద్యోగ సంఘాల వాళ్ళని తీసుకొస్తాం సార్. ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయాలన్నాం. అదేవిధంగా ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఇటీవల 2 సార్లు అంటే ప్రజలు కూడా ఉద్యోగులకి మరి రెంట్ల విషయంలో మీరు అందరూ కూడా కొద్దిగా ఆలోచించాలి అని చెప్పి ఏదైతే పిలుపునిచ్చారో దానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. దానివల్ల ఉద్యోగుల్లో కూడా కొంత మానసికమైనటువంటి స్థైర్యం వచ్చింది. ఎందుకంటే మీరు ఇచ్చిన పిలుపు మేరకు కొంత ఆ రెంట్లు కూడా తగ్గుతాయనే ఆందోళన కూడా పోయింది సార్. కాబట్టి దాన్ని ఆ విధంగా కూడా మేము సంతోషంగా ఉన్నాం. ఈ సచివాలయంతో పాటు హెచ్ఓడీస్ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తే అందరం కూడా కలిసి
మరి ఈ యొక్క కార్యక్రమాల్లో ఇక్కడ వచ్చేసి అందరం సేవ చేయడం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు, కలెక్టర్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ బప్పరాజు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కలల్ని ఈ నూతన రాజధాని నిర్మాణంలో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి పనిని కూడా సాకారం చేయడానికి మరి శ్రీకాంత్ గారు కూడా ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు. అలాగే మరి ఇప్పుడు ఈరోజు వెలగపూడి గ్రామ సర్పంచ్ కంచెల శాంతకుమార్ గారు కూడా మనతో ఉన్నారు. వారి బెస్ట్ విషెస్ చెప్తారు. కృష్ణానదీ తీరం మన కళల సాకారం, ఒక బృందావనం, ఒక మధురా నగరం. ఈ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన రాష్ట్ర ప్రజలు మన శాంతి సౌఖ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శాంతకుమార్ గారు, థ్యాంక్ యూ. మీ పేరులోనే శాంతి ఉంది. తప్పకుండా మీరు కోరినట్లుగా భగవంతుడు గారు మన నూతన రాజధాని ఆశీర్వదిస్తాడని కోరుకుంటూ ఉన్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిందే తడవుగా ప్రతిదీ కూడా నిమిషాల్లో గంటల్లో కూడా పనులు చేస్తూ ఆ పథకాలని అమలు చేయడానికి మరి ఎంతో నిరంతరం శ్రమిస్తున్న శ్రీకాంత్ గారు, నాగులపల్లి శ్రీకాంత్ గారిని వారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అదేవిధంగా ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆకాంక్షిస్తున్నటువంటి విధంగా ఈ యొక్క బిల్డింగ్స్ అనుకున్న వ్యవధిలో చక్కటి క్వాలిటీ బిల్డింగ్స్ మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ అంతా కూడా ఇక్కడికి మూవ్ అవ్వడానికి మొత్తం సిఆర్డీ అంతా కూడా కృషి చేసి అనుకున్న టైంలో ఇది కంప్లీట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇది ప్రజా రాజధాని, ప్రజల అభీష్టం మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన రూపకల్పన చేసిన రాజధానిగా అవతరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి అన్ని విషయాల్లో కూడా మరి సహకారాన్ని అందిస్తున్న I&I ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారిని వారి విషయం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. గవర్నర్లు ముఖ్యమంత్రి గారికి, గౌరవ స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్, గవర్నర్లు మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పత్రికా ప్రతినిధులందరికీ నా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది, చాలా శుభదినం ఈరోజు. ఎందుకంటే టెంపరీ సెక్రటరియట్ తాత్కాలిక రాజధానికి సచివాలయంకి మనం ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు కూడా ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు హైదరాబాద్ కానీ అదేవిధంగా విజయవాడలో 2 చోట్ల అడ్మినిస్ట్రేషన్ ఉన్నందుకు ప్రజలు కానీ అధికారులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ ఒక చోటు ఉంటే ప్రజల దగ్గర ఉంటే చాలా అడ్మినిస్ట్రేషన్ స్మూత్గా నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది పని మాత్రం 4 months లోపల జూన్ 15th లోపల పూర్తి చేయడానికి మనం అందరూ కూడా కృషి చేసి అడ్మినిస్ట్రేషన్ వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇక్కడ ప్రజలకి దగ్గర ఉండి నడిపించడానికి మనం అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చేందుకు ముఖ్యంగా కలెక్టర్ గారికి ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే పరిపాలనా శాఖ, సాధారణ పరిపాలనా శాఖ GAD సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారిని వారి బెస్ట్ విషెస్ అందించగా కోరుతున్నాను. స్పెషల్ CS లింగరాజ్ పాణిగ్రాహి గారు వారిని ఇచ్చేసి వారి యొక్క బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా కోరుతున్నాను. Respected Honorable Chief Minister, Ministers, Speaker, Chairman Legislative Council, Officers Colleague, Press, Employees Association and others, I can now proudly say that after working for 35 years in the government, we will be functioning from a secretariat which we can claim that it is our own secretariat. I joined in 1982. That time, the secretariat, the part of the secretariat of Hyderabad that was constructed by the Nizam, and at the fag end of my service, at least I am grateful to the Chief Minister that we will be working in a secretariat which we will claim that it has been constructed by us. I think for this we are extremely grateful to the Honorable Chief Minister
We assure you, sir, we will work with much dedication and we will also relocate as soon as the secretariat start functioning from here. I hope that in the month of June, which the target has been already fixed earlier by our Honorable Chief Minister, we will have the functioning from here. Thank you very much, sir. I thank the District Collector Guntur to have given me the opportunity to speak. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు భూ సమీకరణ పద్ధతి ద్వారా ఈ రాజధాని భూముల్ని తీసుకోవాలని నిర్ణయించినప్పుడు మేము చాలా ఆలోచించాం. ఎందుకంటే భూసేకరణ చట్టం నుంచి భూ సమీకరణ చట్టంలోకి ప్రజలను తీసుకొచ్చి వారికి అవగాహన కల్పించి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రికార్డు స్థాయిలో మరి దాదాపు 30,000 ఎకరాలని మేము సమీకరించుకోగలిగాం సార్ తమ యొక్క మార్గదర్శకంలో. సో దీనికి ఫీల్డ్ లెవెల్లో అత్యంత క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా మరి పరిష్కరించి ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తి మా జాయింట్ కలెక్టర్ గుంటూరు డాక్టర్ చెరుకూరు శ్రీధర్ సార్. సో తమరు అవకాశం ఇస్తే శ్రీధర్ని వారి యొక్క అభిప్రాయాన్ని వారి బెస్ట్ విషెస్ని తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. మన నూతన నవ్య ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని నిర్మాణంలో భాగంగా ఈరోజు మొట్టమొదటి గవర్నమెంట్ కాంప్లెక్స్కి శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి, ఉద్యోగస్తులకి, అలాగే మరీ ముఖ్యంగా ఈ ప్రాంతానికి రాజధాని రావటంలో ముఖ్య భూమిక పోషించి వారి యొక్క విలువైనటువంటి తల్లి లాంటి భూముల్ని రాజధానికి ఇచ్చినటువంటి రైతులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కలల రాజధాని. ఈ రాజధానిలో అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. అలాగే మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 22,000 మంది రైతు కుటుంబాలు వారి యొక్క విలువైనటువంటి ఆస్తుల్ని, విలువైనటువంటి భూముల్ని, అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా మా వంతు సాయంగా, మా వంతు కర్తవ్యంగా మేము ఈ రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవుతాము అని చెప్పేసి వాడవాడలా గ్రామాన ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు అవుతమే కాకుండా రాజధాని మన భారతదేశంలోనే ఒక అత్యుత్తమైనటువంటి రాజధానిగా మనం కట్టుకోబోతున్నాం. దీంట్లో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకేవైతే ప్రామిసెస్ చేస్తున్నామో, అలాగే ఏవైతే మనం ముందుకు వెళ్తున్నామో ఖచ్చితమైనటువంటి టైం లైన్స్ తోటి ఇప్పటి వరకు మనం చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా ముందు కూడా అదేవిధంగా మీకు మీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతూ అలాగే మీ సహకారంతో ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీధర్ జాయింట్ కలెక్టర్ అయిన సరే గుంటూరు జిల్లాకి తన యొక్క అధిక సమయాన్ని దాదాపు 70-80% సమయాన్ని కేవలం ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో గడుపుతూ ఇక్కడున్న దాదాపు మరి మా శ్రీధర్ చెప్పాడు సార్ 22,000 మంది రైతులని, బహుశా 22,000 ఇళ్లు కూడా తను పర్సనల్గా వెళ్ళి మరి వారందరితో కూడా మాట్లాడి వారితో చక్కని మరి ఆ సత్సంబంధాలు మెయింటైన్ చేసుకున్న వ్యక్తి మా చెరుకూరు శ్రీధర్ సార్. తమరి యొక్క చెప్పినట్లుగా తప్పకుండా ఈ రాజధాని గుంటూరు జిల్లా యంత్రాంగం తప్పకుండా దీన్ని తమరు కోరినట్లుగా నిర్మిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు మన మధ్య మొత్తం మంత్రివర్గ సభ్యులందరూ ఉన్నారు సార్. తమ యొక్క ఆదేశాల మేరకు మరి మహిళా మంత్రుల నుండి పరిటాల సునీతమ్మ గారిని వారి యొక్క బెస్ట్ విషెస్ తెలియజేయాల్సిన కోరుతూ ఉన్నా. అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడికి చేసిన మంత్రివర్యులకి, ఎమ్మెల్యేస్కి, అదేవిధంగా మన రైతు సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా
ఈరోజు అమరావతికి ఆఫీసులు మనం ఏదైతే ఇక్కడ మనం నిర్మించుకోవాలో అందుకని భూమి పూజ చేయడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఎన్నో కష్టాలు కూడా పడినారు. సార్ కూడా రైతులందరితో కూడా మాట్లాడి అధికారులు అయితేమి మంత్రివర్యులు అయితే అందరూ కూడా మాట్లాడి ఈరోజు రైతులందరి దగ్గర కూడా మాట్లాడిన తర్వాత భూములు కూడా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చిన రైతులకు కూడా ఎప్పుడు కూడా మన ప్రభుత్వం కానీ మన గౌరవ సీఎం గారు కూడా ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం కూడా 6 నెలల లోపల పూర్తి కూడా చేస్తామని మరొకసారి జూన్ లోపల పూర్తి అయి ఇక్కడ ఆఫీసులన్నీ ఇక్కడికి వస్తాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇప్పుడు మన మధ్య ఉన్న దేవాదాయ శాఖ మంత్రులు మాణిక్యాలరావు గారిని వారి బెస్ట్ విషెస్ తెలియజేయాల్సిన కోరుతున్నాను. ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇటు ఇచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ, రైతు సోదరులు, అధికారులు, విలేకరులు అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ నూతన ఆంధ్రప్రదేశ్లో ఒక మొదటి అడుగుగా ఈ రాజధానికి సంబంధించి ఈ తాత్కాలిక సెక్రటేరియట్కి సంబంధించిన శంకుస్థాపన మనం ఈ రోజున జరుపుకోవటం జరిగింది. ఇది కూడా ఒక నూతన ఒరవడిలో 6 నెలల సమయంలో జూన్ నెల లోపులో ఈ కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఇక్కడి నుంచే పూర్తి పరిపాలన అమరావతి కేంద్రంగా అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని నిజం చేసే దిశగా భగవంతుని ఆశీస్సులతో ఇవాళ శంకుస్థాపన చేసుకోవటం, రాబోయే రోజుల్లో ఏదైతే ఈ టార్గెట్ ఏదైతే అనుకున్న సమయానికే పనులు పూర్తి చేసే ఈ ప్రభుత్వ సంకల్పం ఉందో దీనికి మొదటి సూచికగా ఈ నిర్మాణాలు ఇక్కడ ప్రారంభమవుతున్న విషయాన్ని కూడా నేను మనవి చేస్తూ, ఈ సందర్భంలో ఏదైతే ప్రపంచంలో సుమారు సగ భాగాన్ని ఈ అమరావతి కేంద్రంగా పరిపాలన అందించిన ఈ రాజధాని ఈ 13 జిల్లాల్లో కూడా సుభిక్షమైన పరిపాలన అందిస్తూ సుఖ సంతోషాలతో ప్రజలు ఉండేలాగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని ఆ దిశగా ఇవాళ చేసిన శంకుస్థాపన అనుకున్న సమయానికి పూర్తి జరగటం ద్వారా ఒక సస్యశ్యామల ఆంధ్రప్రదేశ్గా ఒక ప్రజా పరిపాలన అందించే ఒక రాజధాని చిరస్థాయిగా నిలవాలని నేను ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఐటీ మరియు సమాచార శాఖ మంత్రులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారిని వారి విషెస్ తెలియజేసిన కోరుతున్నాను. మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్గ సభ్యులు, శాసనసభ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, ఇతర అధికారులకు, సోదర సోదరీమణులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. కారణం ఏమంటే తెలుగు మాట్లాడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18 కోట్ల మంది ప్రజల కలల సాకారం అమరావతి నిర్మాణం. ఒక అధునాతనమైన, అద్భుతమైన, అసాధారణమైన ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలని చెప్పి ఈ అమరావతికి ఈ రోజున శంకుస్థాపన చేయడం ఈ చిరస్మరణీయమైన రోజు అని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, ఒక విషయాన్ని 33,000 ఎకరాలను ఇచ్చిన 22,000 మంది రైతులను ఈ ప్రభుత్వం తరఫున నిజంగా పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో ఉదారంగా, ఎంతో మంచి మనసుతో ఇంత మంచి కార్యక్రమానికి ఇచ్చిన రైతులందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ రోజున ఇంద్రుడు అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాడు. ఈ రోజున మన చంద్రుడు ఈ అమరావతి నిర్మించి రాజధానిగా పరిపాలించబోతున్నారు. కాబట్టి ఈ శుభ సందర్భమున అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ,
ప్రజలు తన మీద నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు, గౌరవం ఉంచారు. వీళ్ళ కోరిక నెరవేర్చాలని మంచి సంకల్పంతో ఇంత మంచి రాజధాని నిర్మాణం చేసి పరిపాలన చాలా సౌలభ్యంగా, సమర్థవంతంగా, నీతివంతంగా పరిపాలించాలని మన ముఖ్యమంత్రి గారి ఆశయానికి తిరుపతి వెంకటరమణ స్వామి గారు ఆశీర్వాదాలు ఇవ్వాలని, అదేవిధంగా కనకదుర్గమ్మ తల్లి కూడా సహాయ సహకారాలు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు సౌమ్య మ్యామ్ కూడా వారి విషెస్ తెలియజేస్తుంది కోరుతున్నా. ఈరోజు మన వెలగపూడి గ్రామంలో మన సచివాలయ శంకుస్థాపనకు ఇచ్చేసిన మన నవ్యాంధ్ర మన అందరి ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే శాసనసభ అధ్యక్షులు స్పీకర్ కోడెల శివప్రసాద్ గారికి, అలాగే మంత్రివర్యులందరికీ, గౌరవ శాసనసభ్యులందరికీ, రైతులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఎంతో ఆసక్తిగా చూస్తున్న మనందరి కల అయిన ఈ సచివాలయ స్థాపనకు ఈ శంకుస్థాపనకు ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నిజంగా మాలాంటి కొత్త శాసనసభ్యులకు నిజంగా అది ఒక పూర్వజన్మ సుకృతం. త్వరలో మరందరం మరి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి మరి చక్కటి పరిపాలన ఈ రాష్ట్రానికి అందించాలని అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సచివాలయానికి భూమిని దానం చేసిన రైతులందరికీ పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సార్, తమరు పిలుపునిచ్చిందే తడవుగా ఈ తుళ్ళూరు ప్రాంత రైతులంతా కూడా మా భూములు మీకు ఇస్తామంటూ, రాజధానికి ఇస్తామంటూ ముందుకొచ్చారు సార్. అలాగే మరి ఈరోజు తమరు వెలగపూడి గ్రామంలో ఈ నూతన భవన శంకుస్థాపనకి చేయడం అనేది మా రైతులందరిలో కూడా నూతన ఉత్తేజాన్ని, ఆనందాన్ని నింపింది సార్. సో వారు కూడా మరి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. సీతారామయ్య గారు మరి ఈ వెలగపూడి గ్రామస్తులు, వారు రైతు. సో వారు మాట్లాడతారు సార్. చంద్రబాబు నాయుడు గారికి తుళ్ళూరు మండలం రాజధానిగా ఇవ్వటం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. అది వెలగపూడి తాత్కాలిక రాజధానిగా ఇవ్వటం మా రైతులందరూ చంద్రబాబు నాయుడు గారు రుణపడి ఉంటామండి. అంతే సార్. అంటే ఇందాక తమరు శంకుస్థాపన చేస్తున్నప్పుడు మా రైతులంతా కూడా మిమ్మల్ని చూడాలని చెప్పి ఎంతో ఆశపడ్డారు సార్. అయితే ఇక్కడ మేము అంతా అడ్డుగా ఉన్నాం, మేము కూడా మాకు తెలియకుండా. సో అందుకని సీతారామయ్య గారు కూడా వారు సంతోషం వ్యక్తపరిచారు ఇప్పుడు.